నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతాను అనమాట. సో ఈ వీడియోలో మనం పాస్బుక్ లైట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. అంటే మనం విత్డ్రా చేసే ముందు మనం ఎట్లా చూడాలి ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా అక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వండి. నేనైతే లాగిన్ అయ్యాను. అయితే లాగిన్ అయినట్లయితే కనుక మనకి ఏంటంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి పాస్బుక్ లైట్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఇచ్చారు కదా. అంటే కొంతవరకు మనం పాస్బుక్ అంతే పూర్తిగా మనం ఇక్కడ చూడలేము. ఇక్కడ మనం మనకు కావాల్సిన డేటా మాత్రం అంటే ఏ పర్టికులర్ ఐడి అయితే ఉందో ఆ పర్టికులర్ ఐడిలో మనకి కావాల్సిన డేటా చూసుకొని మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవచ్చు. అంటే పిఎఫ్ విత్డ్రా పెట్టుకుంటే మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట. ఎంత అమౌంట్ మనం పెట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ ఉంది అట్లా చూడడానికి అవకాశం ఉందన్నమాట. నేనైతే క్లిక్ చేసి ఓపెన్ చేశాను అనమాట. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది కదా. అయితే ఇక్కడ మనకి లాస్ట్ 5 కాంట్రిబ్యూషన్స్ అయితే చూపిస్తుందండి. ముఖ్యంగా మనకి ఇదే. ఓకేనా? ఎప్పుడు కూడా మనం పిఎఫ్ విత్డ్రా పెడుతున్నాం అంటే ముఖ్యంగా పార్షియల్ విత్డ్రా. ఓకేనా? ఫామ్ 31 ద్వారా మనం అమౌంట్ తీసుకుందాం అంటే కనుక మనకి అనేక రకాల పారాస్ ఉంటాయి. సో ఆ పారాస్లో మనం ఏ పారా సెలెక్ట్ చేసుకున్నా మనకి లాస్ట్ కాంట్రిబ్యూషన్ ప్రకారమే మనకి అమౌంట్ అయితే సెటిల్ అవుతుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? సో లాస్ట్ కాంట్రిబ్యూషన్ మనకి ఎంతైతే పడిందో దాన్ని బేస్ చేసుకుని మనకి అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి 6 times సెటిల్ అవుతుంది అనమాట మన లాస్ట్ కాంట్రిబ్యూట్ అయిన బేసిక్ అనేది. అట్లాగే మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పెట్టుకున్నారు అనుకోండి 25 to 30 times సెటిల్ అవుతుంది అనమాట మన లాస్ట్ కాంట్రిబ్యూషన్. అంటే ఏది మన ఈపీఎఫ్ వేజ్ అయితే ఏదైతే ఉందో సో దాని ప్రకారం. అయితే మనకి ఇక్కడ ఇదైతే చూపించదు ఇక్కడ. ఓకేనా? సో ఎంప్లాయీ షేర్ ఎంత పడింది, ఎంప్లాయీ షేర్ ఎంత పడింది అని చెప్పేసి చూపిస్తుంది. కానీ బస్ట్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఈపీఎఫ్ వేజ్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ చూపించదు. అదొక మైనస్. బట్ మనకి అమౌంట్ ఎంత ఉంది అనేది మాత్రమే చూపిస్తుంది. అయితే మనం జనరల్గా ఎట్లా ఆప్షన్ తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అయితే ఇక నేను మెంబర్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట, ఒక మెంబర్ ఐడిని. ఓకేనా? అంటే మీ దగ్గర అంటే మీకు ఏవైతే మీకు సంబంధించి మీ యూనియన్కి ఏవైతే లింక్ అవుతాయో ఎంఐడీస్ అవన్నీ షో చేస్తాయి మీరు ఏ కంపెనీలో చేశారు ఏంటని చెప్పేసి. బట్ ఒక మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకొని అంటే వ్యూ పాస్బుక్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేసినప్పుడు లోడింగ్ తీసుకుంటుంది. అన్న తర్వాత మనకి డేటా అంతా చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీటిలో మనకి ఏంటంటే ఎంతెంత కాంట్రిబ్యూట్ అయింది ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఎంప్లాయీ షేర్ ఎంత, ఎంప్లాయీ షేర్ ఎంత, పెన్షన్ షేర్ ఎంత కాంట్రిబ్యూట్ అయింది అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. బట్ మనకి వేజ్ మాత్రం చూపించదు. ఈపీఎఫ్ వేజ్, ఈపీఎస్ వేజ్ అట్లాంటివన్నీ చూపించదు అనమాట. ఓకే? మనం ఆ మెయిన్ పోర్టల్లోకి అయితే వెళ్ళాల్సిందే. ఓకే? బట్ మనము బ్లైండ్గా ఇచ్చేద్దాం, పర్లేదు ఇంత అమౌంట్ ఇక్కడ ఇచ్చేద్దాము, సో ఆ అమౌంట్ తీసుకుందాము అనుకుంటే కనుక సో కిందకి వెళ్ళిపోండి. సో ఇంతకుముందు మనకి అసలు పర్టికులర్స్ అనేవి చూపించేది కాదు. ఇప్పుడు మనకైతే క్లియర్గా పర్టికులర్స్ అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ అప్డేషన్ తర్వాత మనకి ఎప్పుడైతే వచ్చింది ఈ ఆప్షన్ అండ్ 1 or 2 days తర్వాత అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గర ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, టోటల్గా అమౌంట్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే? అయితే మీరు ఇక్కడ మనకి ఎంప్లాయీ షేర్ ఉంది కదా. ఇప్పుడు మనం పార్షియల్ విత్డ్రా అంటే ఎంప్లాయీ షేర్ మ్యాక్సిమం మనకి ఎంప్లాయీ షేర్ మాత్రమే సెటిల్ అవుతుంది. ఎంప్లాయర్ షేర్ అయితే రాదనమాట. ఎంప్లాయర్ షేర్ రావాలంటే మీ సర్వీసు 5 సంవత్సరాలు ఉంటేనే మీకు ఎంప్లాయర్ షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అంటే హౌసింగ్ ఆప్షన్స్ తీసుకుంటేనే మీకు ఈ యొక్క ఎంప్లాయర్ షేర్ కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే? సో దీని అయితే మర్చిపోండి. ఎందుకంటే చాలా వరకు 5 సంవత్సరాల సర్వీస్ అనేది ఒక కంపెనీలో ఎవరు చేయరు. ఒకవేళ చేసినా కానీ ఇంతకుముందే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనేది తీసేసుకుంటారు అనమాట. ఆప్షన్ ద్వారా అమౌంట్ తీసేసుకుంటారు అనమాట. ఇది లైఫ్లో ఒకసారి మాత్రమే తీసుకుంటే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే? సో మీకు ఆఫ్టర్ ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ తీసుకున్న ఆప్షన్ తీసుకున్న ఆఫ్టర్ ఒక 3 years తర్వాత డెవలింగ్ హౌస్ తీసుకుంటే మళ్ళీ మీకు సెటిల్ అవుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఓకేనా? అయితే మనకి ముఖ్యంగా ఈ ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో 26,000 ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మాత్రమే సెటిల్ అవుతుంది. ఇది మీరు ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకుంటే, ఓకేనా, ఇల్నెస్ అనే పారా తీసుకుంటే మీకు అమౌంట్ సెటిల్ అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పేంత ముందు ఈపీఎఫ్ వేజ్. ఓకేనా? ఒకవేళ 15,000 ఉందనుకోండి, 15,000 into 6 times అంటే 90,000. సో 90,000 వరకు అయితే మీరు తీసేసుకోవచ్చు. 26,000 ఉంది కాబట్టి మొత్తం సెటిల్ అయిపోతుంది, నో ఇష్యూ. ఓకేనా? అదే మీకు 70,000 into 70,000, 90,000 లక్ష ఉంటే కనుక 90,000 సెటిల్ అవుతుంది. ఇంకో 10,000 సెటిల్ అవ్వదు. మనకి ఈపీఎఫ్ వేజ్ ప్రకారమే సెటిల్ అవుతుంది. దీన్ని కూడా మీరు గమనించాలి.
ఓకే. అయితే మనకు సింపుల్గా మనం ఈ పాస్బుక్ లైట్ ద్వారా ఎంత అమౌంట్ ఉన్నది, సో ఎంత మనం తీసుకోవచ్చు అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. ఎనీవే మీకు ఎంత ఉన్న అమౌంట్ ఇక్కడ ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్ అంతా మెన్షన్ చేయొచ్చు, లేదా ఇక్కడ టోటల్ అమౌంట్ 76,000 ఉంది కదా, 76,000 కూడా మెన్షన్ చేసేవచ్చు అక్కడ మన క్లెయిమ్లో. మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంతే వస్తుంది. ఓకేనా. 26,000 ఉంటే 26,000 వస్తుంది, లేదా 76,000 ఉంటే 76,000 వస్తుంది. ఎంత ఉంటే అంత ఎలిజిబిలిటీ, ఎంత ఉంటే అంత వస్తుంది అనమాట. ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా మీరు పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం అంటే అంతా మనము ఆ పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేసి ఇదంతా చూడకుండా జస్ట్ ఇట్లా 26,000 లేకపోతే మొత్తం 76,000 పెట్టాలా, 76,000 పెట్టేయండి. పెట్టేస్తే ఎంతో కొంత సెటిల్ అవుతుంది అనమాట. మీ ఎలిజిబిలిటీ ప్రకారమే మీరు తీసుకున్న పారా ప్రకారం సెటిల్ అవుతుంది. ఓకేనా. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఓకే. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను కనెక్ట్ అవ్వాలంటే కనుక నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రం నేను కనెక్ట్ అవ్వండి. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.